హాయ్ అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఏంటో చూద్దామా? పొద్దున్నే లెగవగానే రాత్రి కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టాం కదండీ! ఇప్పుడైతే ఆ మీగడ అనేది మొత్తం పక్కన తీసేస్తే మనకి నెయ్యికైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అందుకని బాక్స్‌లో ఈ మేగడంతా తీసి పక్కన పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. ఇంక ఈ పాలన్నీ ఇప్పుడు సేమియా అయితే చేస్తున్నానండి పాప కోసం. ఇంక ఈ పాలు మీద ఉన్న మేగడంతా తీసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీదయితే పెట్టేసుకున్నా. ఇంకా అలాగే క్యారేజీ కోసం అని చెప్పి మనం రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేసానండి. ఇంకా అది ఉడుకుతా ఉంటాయి. ఈ లోపల తోటకూరైతే తెచ్చి ఒక 2 డేస్ అయితే అయ్యింది. ఇంక అందుకని చెప్పి ఈరోజు ఆ కర్రీయే చేద్దామని చెప్పి ఇంకా తోటకూర మొత్తం కట్ చేస్తున్నాను. ముందుగానే తోటకూరని కడిగి కట్ చేయండి. అప్పుడైతే ఈ తోటకూరలో ఉన్న విటమిన్స్ అనేవి పోవు. ఇలా కట్ చేసి కడిగామంటే అసలు మనం కడిగేటప్పుడే తెలిసిద్ది. నీళ్ళన్నీ కొంచెం గ్రీన్ కలర్‌లో అయిపోతాయి. అలా ఎప్పుడు చేయకండి. ఇంకా తోటకూర అనేది మనం కడిగిన తర్వాత దీన్ని ఎలా చేస్తున్నానంటే మొత్తం కలిపి పెట్టేస్తున్నానండి. మనం పప్పు ఎలా పెడతామో సేమ్ అలాగే తోటకూరలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కారం, పసుపు వేసి కొన్ని వాటరేసి బాగా ఒక పావుగంట సేపు బాగా ఉడకాలండి. ఆ తర్వాత మనం పక్క స్టవ్ మీద సేమియా అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. సేమియా చేసేసాను. ఇంకా ఇటువైపు అదయ్యే లోపల మనం తోటకూర గూడా ఉడుకుతుంది కదా! ఇక్కడ మనం కొంచెం కారం సరిపోయిందా లేదో చూసుకొని మనం ఇష్టం కారం ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేశానండి. ఇంకా వాటర్ అంతా ఇనికేదాకా మనం అలాగే ఉడకబెట్టాలి. ఇంకా అప్పుడు సేమియాలో నేను కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం టేస్ట్ బావుంటదండి. ఇంకా అందుకని చెప్పి ఒక 2 స్పూన్స్ పౌడర్ అయితే కలిపానండి. ఇంకా ఇప్పుడైతే పాలల్లో కలిపేసుకొని ఆ పాలని ఈ సేమియాలో యాడ్ చేసుకోండి. ఇది కలిపేటప్పుడు స్టవ్ ఎప్పుడైనా సరే సిమ్‌లో పెట్టి ఈ లిక్విడ్‌ని యాడ్ చేయండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలాగే మొత్తం కలిపిన తర్వాత మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేపోతే ఇలా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం షుగర్ బదులు ఇలా బెల్లం అయితే యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేశానండి. ఇంకా సేమియా అయితే అయిపోయింది. ఇంక మన తోటకూర అయితే ఇలా ఉడికిపోయింది కదా! ఈ వాటర్ కొంచెం ఉంది పర్లేదు ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని మనం దీన్ని కొంచెం ఉప్పేసుకొని రుబ్బుకోవాలండి. ఇంకా బాగా మెత్తగా రుబ్బుకొని మనం పోపయితే వేసుకోవాలి. ఇంకా తాలింపులు అలాగే కొన్ని చున్నుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇయన్నీ వేసుకొని రుబ్బుకున్న దాంట్లో తాలింపేసేసుకుంటే చూసారు కదా ఎంత బావుండిద్దో. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ తోటకూర. ఇలా చేసి పెట్టండి ఒకసారి. ఈ తోటకూర అనేది మా అమ్మమ్మ స్టైల్ అండి. ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంక మా పాపకైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇంక స్కూల్‌కైతే వెళ్తుందండి. ఇంక పాప ఎళ్ళగానే ఇంట్లో పనులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా! అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి.